వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ మున్సిపాలిటీలో చేపట్టిన త్రాగునీటి పనులు డిసెంబర్లోపు పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. రైతుల గోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టదా అని ప్రశ్నించిన సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి. సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం పార్టీ నాయకులు. విద్యార్థులకు వినాయకుని పండుగ విశిష్టత తెలియజేసిన డాక్టర్ ఉజ్జిని మంజుల. యూనివర్స్ లెర్నర్స్ రిసోర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. నల్గొండలోని రామగిరిలో ఘనంగా ముత్యాలమ్మ రథోత్సవం. మట్టి విగ్రహాలనే పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్న మాజీ సర్పంచ్ ఎర్రని కుసుమబాబు. వినాయక విగ్రహాల తయారీ ఆనందాన్నిస్తుందన్న విగ్రహాల తయారీ నిర్వాహకుడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన తాగునీటి పనులను ఈ డిసెంబర్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో నల్గొండ మున్సిపల్ పరిధిలో చేపట్టిన తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, పారిశుధ్యం తదితర అంశాలపై మున్సిపల్, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన త్రాగునీటి పనులను ఈ డిసెంబర్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో నల్గొండ మున్సిపల్ పరిధిలో చేపట్టిన త్రాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై మున్సిపల్, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో అమృత్ పథకం కింద సుమారు 56,75,00,000 రూపాయలతో చేపట్టిన త్రాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు డిసెంబర్లోగా పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని ఆదేశించారు. నల్గొండ మున్సిపాలిటీలో 109 కోట్ల రూపాయల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, మురికి కాలువల పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులతో చెప్పారు. ఒకవేళ నిధులు సరిపోనట్లయితే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే రాత్రి పగలు పనులు నిర్వహించి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నల్గొండ మున్సిపాలిటీలోని అన్ని గృహాల నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఇంట్లో యాజమానితో పాటు కిరాయిదారునికి వేరువేరుగా తడి చెత్త, పొడి చెత్త బుట్టలను సరఫరా చేయాలని, ఇందుకు గాను ఎక్కువ చెత్త బుట్టలను కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. వార్డుల వారీగా వార్డు అధికారులు ఇంటి నెంబర్ రాసి చెత్త బుట్టలను సరఫరా చేయాలని చెప్పారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, డిఈలు కార్తిక్, అశోక్, శ్రీధర్ రెడ్డి, ఏఈలు దిలీప్, ప్రవీణ్, అసింబాబు, ఏసీపీ కృష్ణవేణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నల్గొండ కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల గ్రౌండ్లో క్రడే బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మట్టి గణేష్ల పంపిణీతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలియజేశారు. నల్గొండ కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల గ్రౌండ్లో క్రేడ్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మట్టి గణేష్ల పంపిణీతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలియజేశారు. క్రైడ్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు మట్టి గణపతుల పంపిణీ అనేది మంచి నిర్ణయమని అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను నిర్వహించాలని కోరారు. గణపతులను ప్రతిష్ఠించే ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేశామని తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మెలగాలన్నారు. కార్యక్రమంలో 1000 మట్టి గణేష్
ప్రతిమలను గన్ని బ్యాగ్లో పెట్టి వితరణ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, క్రైడ్ రాష్ట్ర కార్యదర్శి బండారు ప్రసాద్, క్రైడ్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, క్రైడ్ చైర్మన్ ఏచూరి భాస్కర్, సెలెక్ట్ ప్రెసిడెంట్ ఆమంచి రాజలింగం, ప్రధాన కార్యదర్శి నాంపల్లి మనోహర్, కోశాధికారి దూదిపాల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, ఆవుల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంగాల అనిల్ రెడ్డి, కార్యదర్శులు రామారావు, పృథ్వీ, వాకర్ సభ్యులు డాక్టర్ పుల్లారావు, జి లింగయ్య, గుర్రం వెంకన్న, కర్నాటి విష్ణు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి యాదగిరి, వెనకంగా రావాలి మీరు. మట్టి గణపతిని పూజిద్దాం. మట్టి గణపతిని మట్టి గణపతిని జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి మట్టి గణపతి మహాగణపతి మట్టి గణపతి మట్టి గణపతి గణపతి పప్ప గణపతి పప్ప టౌన్లో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో క్రెడై ఆధ్వర్యంలో మట్టి గణేష్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, రాజలింగం గారు, ఇక్కడ ఉన్న అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మనము మట్టి గణేష్ ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కూడా మీ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈసారి కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కాకుండా, పొల్యూషన్ కాకుండా, పిఓపి గణేష్ కాకుండా మనం ఈసారి అందరూ కూడా ఈ మట్టి గణేష్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడ రానియండి. వాళ్ళకి ఇచ్చినట్టు వారి ద్వారా జూట్ బ్యాగు విగ్రహాన్ని అందరి జరుగుతుంది. దీన్ని నల్గొండ పట్ల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం. రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు రైతుల గోస పట్టవా అని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐఎం కార్యాలయం నుండి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు సిపిఐఎం పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు రైతుల గూడు పట్టవా అని సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐఎం కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు సిపిఐఎం పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియా అందించాలని, బ్లాక్ మార్కెట్కు తరలించకుండా అధికారులు పర్యవేక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పదే పదే ప్రభుత్వానికి, అధికారులకు సకాలంలో యూరియాను అందించండి, పంటల్ని రక్షించాలని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న అధికారుల ప్రభుత్వ స్పందన లేకపోవడంతోనే సిపిఐఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించాల్సిన యూరియా కొరతను సృష్టించడానికి ఎవరు కారకులు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ పర్యవేక్షించాల్సిన
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి దాపరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు యూరియా కొరతతో నల్గొండ జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. వర్షాలు ఒకవైపు పడుతుంటే యూరియా లేకపోవడంతో సేద్యం చేసిన పంటలు తగిన దిగుబడి రాదన్నారు. బీజేపీ శ్రేణులు గల్లీలో కాదు ధర్నాలు చేయాల్సింది ఢిల్లీలో అని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు స్పందించి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటను రైతులకు అందించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో యూరియాను సరఫరా చేయకపోతే సిపిఐఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నారి ఐలయ్య, డి మల్లేష్, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కందాల ప్రమీల, సయ్యద్ హషం, చిన్నపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు, ఎండి సలీం, పి నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, బొజ్జ చిన్న వెంకులు, వెంకట రమణారెడ్డి, జిట్ట నగేష్, అభిశెట్టి శంకరయ్య, పి వరలక్ష్మి, జిట్ట సరోజ, కొండ అనురాధ, వెంకన్న, వినోద్ నాయక్, సైదులు, మల్లయ్య, శ్రీనివాస్, మల్లం మహేష్, గంజి మురళీధర్, పద్మ, రవి, నరసింహ, కుంభం కృష్ణారెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎక్కడ సరిపోదు. పంట పొలాలు ఆగమైతున్నాయి, ఈ రోజు ఖరాబ్ అయిపోతున్నాయి, మా పంటలన్నీ కూడా దిగుబడి రాకపోతాయని చెప్పేసి ఆందోళనతో రైతాంగం అంతా కూడా జిల్లాలో అన్ని మండలాల్లో ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు గురి అవుతున్నారు. మరి రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అధికారులు చిత్తశుద్ధిగా వస్తుందని చెప్పేసి పద్ధతిలో లేదు. మీరు నిజంగా అధికారులు తనిఖీలు చేయడంలో ఏమన్నా వైఫల్యం ఉందా? నిజంగా యూరియా వస్తే వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ తీసుకెళ్తున్నారా? బ్లాక్ మార్కెట్ లో ఈ రోజు ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయా? మీరు విశ్లేషణాత్మకంగా పట్టుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తగినంత యూరియా ఈ రోజు జిల్లా అవసరాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ చెప్తున్న మాటలు, తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న మాటలు ఒక్కసారి పరిశీలించాలి. రామగుండం ఫ్యాక్టరీ, ఈ ఎరువుల యూరియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది ఉత్పత్తిని ఆపేసిందని చెప్తున్నారు. మరెందుకు ఉత్పత్తిని ఆపేసింది? కాసేపు ఈ రోజు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది, ఈ రోజు సింధూరు యుద్ధం జరిగింది. ఈ యుద్ధాల వల్ల యూరియా రాలేదని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారే. నిజంగా ఇవన్నీ కూడా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకని రామగుండం యూరియా ఫ్యాక్టరీని మీరు ఉత్పత్తిని ప్రారంభించి సకాలంలో ఈ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా. ఈ రోజు అటువంటి ఫ్యాక్టరీ మీద ఉత్పత్తి లేకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఈ రోజు నల్గొండ జిల్లాలో రైతాంగం అంతా కూడా పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు పదే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రైతుల గోడును ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం అగ్రికల్చరల్ ఆఫీస్ ముందు, జిల్లా ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన అందరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు యూరియా కొరత, కృత్రిమ కొరతను సృష్టించడానికి ఎవరు కారణాలు ఏంటో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషణాత్మకంగా ప్రజల ముందు ఉంచడంలో కూడా ఘోరంగా వైఫల్యమైంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈరోజు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికి ఇచ్చినటువంటి యూరియా చూస్తే 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఈరోజు తెలంగాణకు వచ్చింది. అందులో ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ తర్వాత కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా కొరత ఏర్పడకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఎందుకంటే యూరియా తయారీ కానీ, యూరియాని నియంత్రించేదే కానీ, దాన్ని ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలని నిర్ణయించేది కానీ, దీన్ని గుర్తించాల్సింది, సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. దురదృష్టవశాత్తు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పంటల వేసిన ఎకరాలు ఎన్ని, దానికి ఎంత అవసరం అవుతుందని కరెక్ట్ గా అసెస్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా రాష్ట్రంలో రైతాంగానికి యూరియా అందించాల్సింది. కానీ ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం 2.58 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని రాష్ట్ర కోటాగా గతంలో కేటాయించిన దాన్ని కూడా ఇక్కడ సరఫరా చేయకపోవడం వల్ల ఈ కొరత అనేది తీవ్రంగా ఏర్పడింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత ఏమిటంటే కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్న వ్యాపారులను నియంత్రించాలి. అట్లాగే కొంతమందికి ఎక్కువ ఇచ్చి వెనుక వాళ్ళకి అసలు దొరకకుండా పోయేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు ఎవరికి ఎంత అవసరం, ఏ ప్రాంతానికి ఎంత అవసరం, ఏ రైతుకి ఎంత అవసరం అని దాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాంట్లో ఏమైనా లోటుపాట్లు దొరికితే రాష్ట్ర ప్రభుత్వం ఆ లోటుపాట్లు సరి చేసుకొని ఇప్పటికే
ఇప్పటికైనా తగిన పద్ధతిలో యూరియా రైతులకు సరఫరా అయ్యేటట్టు చూడాలి. కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే అక్కడి నుంచి రావాల్సిన కోటా ప్రకారం మొత్తం ఇవ్వాలి. దాంతో పాటు ఎక్స్ట్రా అవసరం అవుతున్నప్పుడు, దిగుబడి పెరుగుతున్నప్పుడు, ఎక్కువ ఎకరాలు సేద్యం చేయబడుతున్నప్పుడు దానికి సరఫరా చేసేటువంటి బాధ్యత కూడా కేంద్రమే తీసుకోవాలి తప్ప ఇంకెవరు కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. కనుక కేంద్ర ప్రభుత్వమే రైతుల కష్టాలకు అవస్థలకు ముఖ్యమైన కారణం, 80% కారణం కేంద్ర ప్రభుత్వమే. కొద్ది గొప్ప కారణాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి, వాళ్ళు కూడా సరి చేసుకొని రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ సందర్భంగా జరుగుతున్న ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ చౌటుపల్ హైవేను ఫ్లైఓవర్ చేపట్టడానికి ప్రభుత్వం 6 నెలల క్రితం పనులు ప్రారంభించి అసంపూర్తిగా, నాణ్యతా లోపంగా సర్వీస్ రోడ్లను, డ్రైనేజీలను నిర్మిస్తున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చౌటుపల్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం పేరుతో చౌటుపల్ మున్సిపాలిటీ రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లను, డ్రైనేజీలను తొలగించి అలాగే వదిలిపెట్టి వెళ్లడంతో ఇబ్బంది ఏర్పడుతున్నాయని అన్నారు. చౌటుపల్ హైవేను ఫ్లైఓవర్ చేపట్టడానికి ప్రభుత్వం 6 నెలల క్రితం పనులు ప్రారంభించి అసంపూర్తిగా, నాణ్యత లోపంగా సర్వీస్ రోడ్లను, డ్రైనేజీలను నిర్మిస్తున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చౌటుపల్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం పేరుతో చౌటుపల్ మున్సిపాలిటీ రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లను, డ్రైనేజీలను తొలగించి అలాగే వదిలిపెట్టి వెళ్లడం ద్వారా డ్రైనేజీ రోడ్డు వెంట వెళ్లడంతో దుర్గంధం, దుమ్ము, ధూళితో ప్రజలు, పాదచారులు ఇబ్బందికి గురవుతున్నారు. సర్వీస్ రోడ్లు అసంపూర్తిగా ఉండడంతో వర్షాకాలం వల్ల నీటితో నిండి గుంతలుగా మారి వాహనదారులు పడి ప్రమాదాలకు గురవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకొని ఫ్లైఓవర్ రోడ్డు కానీ, సర్వీస్ రోడ్లను, డ్రైనేజీలను త్వరగా వేసి చౌటుపల్ మున్సిపాలిటీ ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుతూ ఆర్డీఓకి సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, బొడ్డు అంజిరెడ్డి, ఉష్కాగుల శ్రీనివాస్, తూర్పునీరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పీసాటి శంకర్ రెడ్డి, బోయ యాదయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. మున్సిపాలిటీలో సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలి. చౌటుపల్ మున్సిపాలిటీలో సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో ఈరోజు ముందస్తుగా వినాయక చవితి సంబరాలు ఘనంగా చేశారు. స్కూల్ విద్యార్థులు వినాయకుని ఆకారంలో కూర్చొని వినాయకుని ప్రతిరూపం ప్రదర్శించారు. ట్రినిటీ స్కూల్లో వినాయక సంబరాలు. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ స్కూల్లో ఈరోజు ముందస్తుగా వినాయక చవితి సంబరాలు ఘనంగా చేశారు. స్కూల్ విద్యార్థులు వినాయకుని ఆకారంలో కూర్చొని వినాయకుని ప్రతిరూపం ప్రదర్శించారు. స్కూల్ విద్యార్థులు మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిష్ఠించి పూజలు ఘనంగా చేశారు. డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల మాట్లాడుతూ విద్యార్థులకు వినాయక పండుగ గురించి వివరించారు. వినాయకుని ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలను వాడొద్దని, మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలన్నారు. మరియు వినాయక పండుగ ప్రకృతితో మమేకమైందని, వినాయక పత్రిలో వివిధ రకాలైన మొక్కలను వాడతారన్నారు. పర్యావరణ సహితంగా వినాయక పండుగ జరుపుకోవాలని, ప్లాస్టిక్ను నిషేధించి జూట్ బ్యాగ్లను వాడాలని పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కేవీబీ కృష్ణారావు మరియు ఉపాధ్యాయులు అనుష, చందన, జ్యోతి, రత్న, భార్గవి, సింధు, శిరీష, అనసూయ, లావణ్య, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణం కోసం మేము సైతం అనే భావనతో యూనివర్సల్ లెర్నర్స్ రిసోర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కనగల్ చౌరస్తాలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణం కోసం మేము సైతం అనే భావనతో యూనివర్స్ లెర్నర్స్ రిసోర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కన్గల్ చౌరస్తాలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ రాజీవ్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ పార్వతమ్మ, ఫౌండేషన్ చైర్మన్ ఎక్స్ ఆర్మీ నటుడు బెల్లి జనార్దన్, ఫౌండేషన్ అధ్యక్షులు ఉదావత్ లచ్చిరామ్, ప్రధాన కార్యదర్శి బచ్చగోని కిరణ్, దాత శిరిశాల మంజుల, కిషన్ దంపతుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి గణపతియే మహాగణపతి అని, ప్లాస్టిక్ బ్యాగులు వాడకూడదని, ప్రకృతిని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల లెక్చరర్స్ బృందం, పాఠశాలల ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు, యువతీ యువకులు, ఫౌండేషన్ కార్యవర్గ నిర్వాహకులు పోతులపాటి నాగమణి, ఆర్ వాణి, బచ్చోని మనిష, చిట్ల సైదులుగౌడ్, సిహెచ్ జగనాచారి, సిహెచ్ వేమన మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की पर्यावरण కోసం మేము సైతం నల్గొండ పట్టణంలోని రామగిరి ప్రాంతంలో గల దేవాలయంలో శ్రావణ మాసం ముగింపు సందర్భంగా ముత్యాలమ్మ ఆలయ నిర్వాహకులు అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. పోతురాజుల ఆటపాటలు, కోలాటం, భజన బృందాలను, నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. నల్గొండ పట్టణంలోని రామగిరి ప్రాంతంలో గల దేవాలయంలో శ్రావణ మాసం ముగింపు సందర్భంగా ముత్యాలమ్మ ఆలయ నిర్వాహకులు అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. పోతరాజుల ఆటపాటలు, కోలాటం, భజన బృందాలను, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయం నుంచి రామగిరి పూర వీధుల గుండా రథం తిప్పారు. పూర మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆలయ పూజారుల అంజయ్య, మణికుమార్, రాము, వినయ్ కుమార్, మునాస ప్రసన్న, చంద్రకళ, సుమలత, వెంకన్న పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ సర్పంచ్ ఎర్నేటి వెంకటరత్నం బాబు అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోదాడలోని ఆయన నివాసంలో 500 మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ సర్పంచ్ ఎర్రెడ్డి వెంకటరత్నం బాబు అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోదాడలోని ఆయన నివాసంలో 500 మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణంలో మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు అన్ని జాగ్రత్తలు పాటించి పూజలు జరుపుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రంగురంగుల రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కలుషితమై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కనుక మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వాడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు కౌన్సిలర్ టిప్పిరిశెట్టి రాజు, కాజాగౌడ్, వంటిపులి రామా శ్రీనివాస్, ఎర్రవరం సొసైటీ చైర్మన్ నల్లచాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు రావిళ్ల కృష్ణారావు, లైటింగ్ ప్రసాద్, నెమ్మది, దేవమణి, ప్రకాష్ బాబు, మేకపోతుల సత్యనారాయణ, గంధంపాడు ఆర్ వెంకటేశ్వరరావు, గోల్డ్ షాప్ రమేష్, పార వెంకటేశ్వరరావు, మల్లు నాగిరెడ్డి, తోకల విజయ్, చామర్తి బ్రహ్మం, వేమూరి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. गणेश महाराज की गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మట్టి విగ్రహాలతో చేయాలని చెప్పి ఎమ్మెల్యే పద్మావతి గారు ఆదేశిస్తే ఆ సందర్భంలో మట్టి విగ్రహాలు తీసుకొచ్చి ప్రజలకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అన్ని రాష్ట్రాలు కూడా మట్టి విగ్రహాలే వాడాలని చెప్పి మరి టీవీల్లో కానీ పేపర్లో కానీ రావడం జరుగుతుంది. సరే కొంతమంది ఏంటంటే ఏమో ఆకర్షణ ఉండట్లేదు, ఆ విగ్రహాలు ఆకర్షణగా రంగురంగులు గుండాలకి కొంతమంది అవి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రకృతిని పర్యావరణ రక్షణ మనం రక్షించాలి కాబట్టి మట్టి విగ్రహాలతోనే పూజలు చేయాలని చెప్పి సభలో తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయకుడు అంతా మేలు జరగాలని చెప్పి వినాయకుడు అందరి ఎలా ఉండి అందరినీ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి మీరు. పూజించాలని మన పెద్దల ఆశీర్వచనం ఉంది కాబట్టి మనం అందరం మట్టి విగ్రహాలనే పంచి అందరికి ఈ మట్టి విగ్రహాలతో పూజ చేయాలని మేము మనసారా కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వినాయక చవితికి మట్టి విగ్రహాలనే వాడాలి. ఆ వినాయకుడి పూజలు అందుకోవాలంటే మనకి అష్టైశ్వర్యాలు, మనకి విజయాలు
రావాలంటే, ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలంటే మనం మట్టి విగ్రహాలతో పూజ చేయాలని అనుకుంటున్నాం. ఎర్నేని వెంకటరత్నం బాబు గారు 200 విగ్రహాలు మట్టి విగ్రహాలు పంచారు అందరికీ. అదేవిధంగా ముఖ్య నాయకులందరూ అదేవిధంగా మట్టి విగ్రహాలు పంచాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ నా ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుడి పక్కన గల షెడ్లో మా యొక్క సిబ్బందితో కలిసి వినాయక విగ్రహాలను తయారు చేసే రంగురంగుల విగ్రహాలను అందంగా తయారు చేసి ప్రజలకు అతి తక్కువ ధరలకు గత 25 సంవత్సరాల నుండి అందిస్తున్నామని వినాయక విగ్రహాల తయారీ నిర్వాహకుడు పెండ్ర వెంకన్న తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుడి పక్కన షెడ్లో మా యొక్క సిబ్బందితో కలిసి వినాయక విగ్రహాలను తయారు చేసి రంగురంగుల విగ్రహాలను అందంగా తయారు చేసి ప్రజలకు అతి తక్కువ ధరలకు గత 25 సంవత్సరాల నుండి అందిస్తున్నామని వినాయక విగ్రహాల తయారీ నిర్వాహకుడు పెండ్ర వెంకన్న తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా నాన్న నుండి మొదలుకొని మా సోదరులు మా కుటుంబం అంతా వినాయక విగ్రహాల తయారీ మీదనే ఆధారపడతామని 10 నెలలు కష్టపడి విగ్రహాలు తయారు చేసి వినాయక నవరాత్రుల ముందు విగ్రహాలు అమ్ముతామని తెలిపారు. ఎంత వచ్చినా నా కారణం చూస్తే చూసిన ఎంతో గ్యాంగ్ నేర్పింది. చెప్పు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఏదో ఒకటి చేయమని. నా పేరు పెండ్ర వెంకన్న. ఇక్కడ అయ్యప్ప రోడ్ దగ్గర వెనకాల బ్యాక్ సైడ్ వినాయకులు గత 25 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాం మా నాన్న దగ్గర నుంచి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిగా అమలు పోయిందండి. ఎందుకంటే అతి తక్కువలో చూసి ఇస్తున్నాం రేట్లు, పోతాయప్ప అని భయపడి కూడా ఇస్తున్నాం సార్. ఇంకెవరికైనా విగ్రహాలు కావాలంటే అయ్యప్ప టెంపుల్ వెనకాల బ్యాక్ సైడ్ రావచ్చండి. అనుకూలంగా రేటుకి ఈ రేటుకి ఇస్తారు సార్. ప్రతి ఒక్క బొమ్మకి 2000, 3000 తగ్గించేస్తున్నాం సార్. దుర్గాదేవులు కూడా తయారు చేస్తారు, శ్రీరామ బొమ్మలు కూడా తయారు చేస్తారు సార్. ఎవరికైనా కావాలంటే దయచేసి రావచ్చు సార్. నమస్కారం అండి, నా పేరు పెండ్ర వెంకన్న. మా నాన్నగారి పేరు పెండ్ర వెంకటేశ్వరులు. మా నాన్నగారికి దాకా 20 సంవత్సరాల నుంచి ఇదే వృత్తండి. మా ఫ్యామిలీ మొత్తం 50 మంది అండి. తమ్ముళ్ళు కానీ, మర్దలు కానీ, కూరలు కానీ మొత్తం ఇదే వృత్తండి. 1 ఇయర్ నుంచి తయారు చేస్తాం సార్. 1 ఇయర్లో 1 నెల రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ 11 నుంచి ఇదే తయారు సార్. మా దగ్గర ఇప్పటి వరకు అయితే వినాయకులన్నీ అయిపోయినాయి సార్. ఇంకా నెక్స్ట్ వచ్చే మంత్ సెప్టెంబర్లో దుర్గాదేవి విగ్రహాలు తయారు చేసి పెడతాం సార్. అవకాశం ఉంటే కొనుక్కోండి సార్. నేను అనుకూలంగా ఇస్తున్నా సార్ రేట్లు. వినాయకులు తీరే దుర్గాదేవులు కూడా అనుకూలంగా ఇస్తాను. శ్రీరామనవమి విగ్రహాలు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి ఎంపిక కొరకు అండర్ 14 మరియు 17 మండల స్థాయి 2వ రోజు మండల కేంద్రంలో వాలీబాల్, కబడ్డీ క్రీడలు నిర్వహించారు. మండల విద్యాధికారి మన్నె అగ్గిరాములు మాట్లాడుతూ, ఈ క్రీడల్లో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయికి పంపిస్తామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ జిల్లా స్థాయి ఎంపిక కొరకు అండర్ 14, అండర్ 17 మండల స్థాయి 2వ రోజు మండల కేంద్రంలో వాలీబాల్, కబడ్డీ క్రీడలు నిర్వహించారు. మండల విద్యాధికారి మన్నె అగ్గిరాములు మాట్లాడుతూ, ఈ క్రీడల్లో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయికి పంపిస్తామన్నారు. ముగింపు క్రీడా కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ, క్రీడా ఉపాధ్యాయుడు ఏ నర్సిరెడ్డి, ఎండి నిజాం,
జి అమరేందర్, బాలరాజు, కృష్ణవేణి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ మున్సిపాలిటీలో చేపట్టిన త్రాగునీటి పనులు డిసెంబర్లోపు పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. రైతుల గోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టదా అని ప్రశ్నించిన సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి. సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చిన సిపిఎం పార్టీ నాయకులు. విద్యార్థులకు వినాయకుని పండుగ విశిష్టత తెలియజేసిన డాక్టర్ ఉజ్జిని మంజుల. యూనివర్స్ లెర్నర్స్ రిసోర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. నల్గొండలోని రామగిరిలో ఘనంగా ముత్యాలమ్మ రథోత్సవం. మట్టి విగ్రహాలనే పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్న మాజీ సర్పంచ్ ఎర్రని కుసుమబాబు. వినాయక విగ్రహాల తయారీ ఆనందాన్నిస్తుందన్న విగ్రహాల తయారీ నిర్వాహకుడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.